నేను సవాలు విసురుతున్నా. అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా, అసెంబ్లీలోనా, రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా. ముఖ్యమంత్రి ముచ్చటపడుతుండు కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. కాకపోతే మేమంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాం, ఎందుకంటే ఇలా 10 ఏళ్ళు మునిగి తేలిన వాళ్ళం కాబట్టి మేము ఎప్పుడు రెడీ. కాకపోతే మీకు కొద్దిగా ప్రిపరేషన్ టైం కావాలి, మాకు తెలుసు. ఎందుకంటే మీ మంత్రులు గతంలో కూడా మేము శాసనసభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చర్చ పెడతామంటే మేము ప్రిపేర్ అయ్యి రాలేదండి అంటారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆయనకు తెలుసు మీకు పాపం బూతులు తిట్టడమే ఈజీ, చాలా ఈజీ కదా. బూతులు మాట్లాడడము, డైలాగులు కొట్టడం, గుడ్డలు ఉడదీస్తా అనడము, గుడ్డలు ఉడదీస్తేనే ఇందిరమ్మ గొప్పతనం తెలుస్తుంది అనడము, ఇవన్నీ చాలా ఈజీ. కానీ ముఖ్యమంత్రి గారికి నేను ఎందుకు 72 గంటలు టైం అంటున్నా అంటే, మళ్ళీ మీరు అక్కడికి చర్చకు వచ్చి బేసిన్లు బెండకాయలు అని చెప్పి ఆయనతో ఉన్న పరువు తీసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి పరువు పోతుంది. ఇప్పటికే మీరు ఎంత సిగ్గుమాలిన వ్యక్తో ఇప్పటికే అందరికి అర్థమైపోయింది. ఆయననే చెప్పిండి నిన్న, కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు. మరి నేను వస్తా అంటున్నా, నీకు దమ్ముంటే రా, లేదంటే ఇంకొక ప్రతిపాదన 8 తారీఖు నాడు, ఇలా 5 తారీఖు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చీ చేసి పెడతాం. నీ కార్యకర్తలతో సహా వస్తావా, నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా, వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం. ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజిగూడ ప్రెస్ సోదరులను అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం. సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో 11 గంటలకు 8 తారీఖు నాడు నేను రెడీగా ఉంటా. నువ్వు వస్తావా రావా నీ ఇష్టం, నువ్వే ఛాలెంజ్ ఇసిరినావు, రావాలని కోరుతున్నా. వస్తే సంతోషం, మీడియా ముందే చర్చిద్దాం. నీళ్ళకు నీళ్ళు పాలకు పాలు.